వెల్కమ్ టు జేకేజే న్యూస్. హనుమకొండ జిల్లా షాయంపేట మండలం నేరేడుపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. పాఠశాలలో టాయిలెట్స్, త్రాగునీరు, కిటికీలు, తలుపులు సరిగ్గా లేవని, అత్యవసరంగా టాయిలెట్స్ కి వెళ్లాల్సి వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకొని వెంటనే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సెకండ్ క్లాస్ చదువుతున్నా. మా స్కూల్ పేరు ఎంపీపీఎస్ నేరేడుపల్లి. మాకు టాయిలెట్ లేవు, హ్యాండ్ వాష్ లేవు. బయటికి రావాలంటే ఇబ్బంది అవుతుంది, భయం వేస్తుంది. వెహికల్స్లు బాగా ఉన్నాయి. మాకు బాత్రూమ్లు అన్నీ కట్టియాలి. బాత్రూమ్లు, హ్యాండ్ వాష్, బల్ల, టాయిలెట్, గేట్, కిటికీలు, విండోస్, ఇంకా బండల్, ఇంకా పెయింటింగ్ మంచి కట్టాలి. బాత్రూమ్స్, టాయిలెట్, బాత్రూమ్, వాటర్, ఫిల్లింగ్ వాటర్, ఇంకా డోర్స్, బండల్ కావాలి, ఇంకా కిటికీలు, పెయింటింగ్ కావాలి, వాటర్ కావాలి, విండోస్ కావాలి, వాటర్ కావాలి, డోర్లు కావాలి, కిటికీలు కావాలి, బండల్ కావాలి, గేట్ కావాలి, పెయింటింగ్ కావాలి, టైలెట్ కావాలి, ఎంపీపీఎస్ నేరేడుపల్లి. మాకు కిటికీ కావాలి, బండలు కావాలి, స్కూల్కి పెయింటింగ్ వేయాలి, డోర్లు ఉండాలి, కిటికీలు ఉండాలి, గేట్స్ ఉండాలి, వాష్రూమ్స్ ఉండాలి, కాంప్లెక్స్ అని, టెల్లర్స్ అని. ఎవరికి ఏం కావాలంటే ఇది మా స్కూల్లో ఏం లేవు టాయిలెట్స్. బయటికి రావాలంటే బైక్స్ వస్తాయి. ఏమన్నా యాక్సిడెంట్ అయితే బాధ అవుతుంది. నేరేడుపల్లి గ్రామం. మాకు టాయిలెట్స్ కావాలి, స్కూల్కి ఇంకా బండలు కావాలి, పెయింటింగ్ వేయాలి, స్కూల్ గేట్ కావాలి, డ్రింకింగ్ వాటర్ ఉండాలి, అంతా ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. టాయిలెట్స్ ఇంకా మాకు అవన్నీ కావాలి. మాకు లేవు, బండలు మంచిగా లేవు, డ్రింకింగ్ వాటర్ కావాలి, హ్యాండ్ వాష్ కావాలి.